పట్టణంలో నేరాలు పెరిగిపోయినప్పుడు, నేరస్తులందరూ పేటరేగిపోయినప్పుడు, ఎప్పుడైతే అపరాధాల చీకట్లు అలుముకున్నప్పుడు వాళ్ళని సర్వనాశనం చేయడానికి సిఐడి రూపం మార్చుకొని మరీ వచ్చాడు. కొత్త తరంలో కనిపించని నేరాలను తిప్పికొట్టడానికి సరికొత్త శైలిలో వచ్చాడు సిఐడి స్క్వాడ్. ఎల్లప్పుడూ ఒక అడుగు ముందు. సోనీ ఏలో త్వరగా వెళ్ళండి. అరే త్వరగా వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. అరే స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోతే మరి నా కంప్లైంట్ ఎవరు రాసుకుంటారు? అరే హనీ, అనవసరంగా నా బుర్ర తినకు. అసలే నా పరిస్థితి బురదలో బండిలా అయ్యింది. ఏమైంది? మున్నా సేట్ ఇంటి నుండి గట్టు కనబడటం లేదు. దాన్ని కనిపెట్టకపోతే కమిషనర్ సార్ నన్ను సస్పెండ్ చేస్తారు. అరే గట్టుని మీరు వెతికితే నా స్కూటర్ ని ఎవరు వెతుకుతారు? మీ స్కూటర్ ఎవరు పట్టుకుపోయారు? ఎవరు పట్టుకుపోయారో మాకలా తెలుసు. పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇస్తున్నామంటే దొంగని మీరు వెతికి పట్టుకోవాలిగా. ముందు గట్టును పట్టుకుంటా, తర్వాత స్కూటర్ ని పట్టుకుంటా. ఈయనకి ఎక్కడుంటుందో తెలియదు మోటారు, కానీ పట్టేసుకుంటాడట మన స్కూటరు. భలే ఉంది. స్కూటర్ ఆబ్జెక్ట్ తర్వాత దొరుకుతుంది. ముందు వెళ్ళి గట్టుని త్వరగా పట్టుకుందాం, పదండి. అది లెక్క. మీరు గట్టును పట్టుకోవడానికి నాకు హెల్ప్ చేయండి. ఆ గట్టు దొరికిన అరగంటలోగా మీ స్కూటర్ ని తెచ్చి మీకు అప్పగిస్తాను. మున్నా సెట్ కి బాలు పైనే అనుమానం. ఏం బాలు? క్రికెట్ బాలా లేకపోతే టెన్నిస్ బాలా? నేను మళ్ళీ డాంకీలా మాట్లాడానా? అవును. అరే బాలు వాళ్ళ ఇంట్లో పనివాడు. ఆఖరిసారిగా గట్టును చూసింది వాడే, తర్వాత కనిపించలేదు. గట్టుని ఇంట్లో వెతికి చూసారా? వాడి ఇంట్లో ఎక్కడా లేడు. డిపార్ట్మెంట్ మొత్తం ఊరిలో వెతుకుతోంది. నేను మున్నా సేట్ ఇంటికి ఎంక్వైరీ కోసం వెళుతున్నాను. మేం కూడా వస్తాం. నా ప్రాణం, నా గట్టు. గట్టు దొరుకుతాడు, మీరు లోపలికి వెళ్ళండి. ఈ కోతులు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి మా సార్ గారి కోతులు. అరే కోత గురించి వదిలేయండి, మీరు చెప్పండి, అసలు నా గట్టు దొరికాడా లేదా? అరే మీరు ఇలా ఏడవడం అస్సలు బాగోలేదు. నేను కోప్పడతాను, అలుగుతాను, నవ్వుతాను, అదంతా నా ఇష్టం. నువ్వెవరు చెప్పడానికి? నా గట్టును కనిపెట్టండి. గట్టుని పట్టుకో. గట్టుని పట్టుకోండి, గొట్టుని పట్టుకోండి అని. మరి స్కూటర్ ఎప్పుడు కనిపెడతారో? అరే గట్టు అనబోయి గొట్టు అన్నాడు. యాక్సెంట్ ప్రాబ్లం. 24 గంటల్లో నా గట్టు ఇంటికి రాకపోతే మిమ్మల్ని ఐజీ సార్కి ఫోన్ చేసి సస్పెండ్ చేయిస్తానేమనుకుంటున్నారు? సార్ మేమున్నాం కదా, ఆ బాలుగాడి అడ్రస్ మాకివ్వండి, చెప్తాం. ఆయన బాధలో ఉన్నప్పుడు చెప్పలేరు. అడ్రస్ నేను ఇస్తాను. చూడండి, ఇదిగోండి. జీవితంలో ప్రేమ ఉన్నవాడికి ఏడుపు తప్ప ఇంకేమీ మిగలదు. ముందు నీ సోదాపు, మనం త్వరగా వెళ్ళాలి. పదండి బాలు ఇంటికి. బాలు ఎక్కడున్నాడు? పాలా ఇప్పుడే పోసి వెళ్ళాడు. బాలు కాదు, బాలుగాడి హౌస్ ఇదేనా? మౌసా? అవును బాబు, మౌస్ వల్ల ఇబ్బందిగా ఉంది. నా బట్టలన్నిటినీ కొరికి పారేసింది. ఈ ముసలోడికి చెవులు పనిచేయడం లేదు. లోపల మిషనరీ పాడైపోయింది. అర్థమైందా? నేను అడిగి చూస్తాను. నీకే సగం సగం అర్థం అవుతుంది, మరి నువ్వు ఆయన ఏం అడుగుతావురా డాంకీ? తాతగారు పాలెక్కడా? పాలు. అరే వాడా బాలు, వాళ్ళేడు పని మీద బయటికి వెళ్ళాడు. ఎప్పుడొస్తాడో తెలీదు. బుర్ర లేనివాడు, చెవులు లేనివాడు ఇద్దరు కలిసి మనల్ని డాంకీ చేశాడు. అర్థమైందా? చెప్పండి. వాడు పారిపోతున్నాడు, పట్టుకోండి. వాడే బాలు, పదండి వెళ్ళి పట్టుకుందాం. ఇన్స్పెక్టర్ పాండా, మీరు అటువైపు వెళ్ళండి, మనందరం ఇటువైపు వెళ్దాం. పట్టేసుకున్నా. నా ముఖం ఏం చూస్తారు? వెళ్ళండి, వాణ్ణి పట్టుకోండి.
గట్టు ఎక్కడున్నాడు? అరే గట్టు ఎవరు? యాక్ట్ చేసిన చాలు, ఈ కాపు బాలు. అరే నేను బాలుని కాను, వాళ్ళ అన్న డోలుని. వీడు బాలు కాదు. ఎందుకు పరిగెత్తావురా ఇడియట్? అరే పోలీసుని చూస్తే భయం వేసింది, స్కూటర్ కోసం వచ్చారు అనుకున్నాను. అరే ఇదేం బండి అన్న, స్క్రాప్ వాడు కూడా దీన్ని కొనుక్కోడు. నా స్కూటర్ ని దొంగతనం చేస్తారా? జోర్దార్, ఇప్పుడు బాధ కాదు, ఆనందం కదా చూపించాలి. స్కూటర్ వచ్చేసింది, అర్థమైందా? కానీ గట్టు దొరకలేదు. బాలు ఎక్కడా? అక్కడున్నాడు. బాలుని కాపాడు బన్నీ. వాడు ముగిసిపోతే గట్టు స్టోరీ కూడా ముగిసిపోయినట్టే. పట్టుకున్నాను. హనీ థ్యాంక్ యూ. చెప్పు బాలు, గట్టు ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు. పద మీ ఇంటికి. మా ఇంటికి ఎందుకు? సేట్ ఇంట్లో ఉంటాడు. బాలు, నీకు ఫైటింగ్ రాదు, యాక్టింగ్ రాదు, పాడడం కూడా రాదు. అంటే అంటే నువ్వు చాలా కన్నింగ్ వి. నువ్వు ఒక్కడివే ఆ గట్టుని చూసింది. ఆ విషయం తెలిసే మేము ఇక్కడికి వచ్చాం. నిజం, వాడిని లాలగించి బుజ్జగించి లాడ్లో కూర్చోబెట్టి వచ్చేసాను. ఎందుకంటే మా నాన్నగారికి ఆపరేషన్ ఉంది. నిజమా? నిజం నిజం సార్, నేను చెప్పేది నిజం. నా డ్యూటీ అయ్యాక చమేలి డ్యూటీ ఉంది, గట్టును చూసుకోవాలి. గట్టుని కాపాడదాం, రంగంలోకి దిగుదాం. బాలు చెప్పాడాన్ని గట్టుని ఇక్కడే ఉంచా. అరే ఈ కోతులు ఇంకా ఆపబా. ఆ కోతుల గురించి కాదు, గట్టు గురించి మనం టెన్షన్ పడాలి. ఆ గట్టుని నాకు తెలిసి ఇవే దాచిపెట్టి ఉంటాయి. నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు డాంకీ? సేటు గారి అబ్బాయిని కోతులు ఎందుకు దాచిపెడతాయి? అరే గట్టు వాళ్ళ అబ్బాయి కాదు, ఒక బొమ్మ. ఏంటి? ఒక బొమ్మ కోసం ఇంతమంది తోలు బొమ్మలయ్యారు. వీడు పెద్ద సేటు, నువ్వు ఇంకో బొమ్మ కొనుక్కోలేవా? ఏమంటున్నావు? అది కేవలం బొమ్మ కాదు, అది నా చిన్నప్పటి బొమ్మ. మా తాతగారు నాకు ఇచ్చారు, నాకు అదే కావాలి. ఓ ఎమోషనల్ తో కొట్టు మిత్రమా. మా జోరుదారు ఆ డొక్కు బండి కోసం ఎమోషనల్ అయినట్టు, అర్థమైందా? డొక్కు బండేనే అనుకో. నాకు అంతా అర్థమైందిలే. సేటు గారు ఎమోషనల్ ఫూల్. అరే వాటి చేతిలో ఉన్నది మీ బొమ్మేనా? అదిగో నా గట్టు, పట్టుకోండి, వెంటనే వెళ్ళండి. కంగారు పడకండి. ఇప్పుడు చూడండి నా పదునైన మ్యాజిక్. కొన్ని ఫ్రూట్స్, కొన్ని బొమ్మల్ని తీసుకురండి. ఇప్పుడు అందరూ ఫ్రూట్స్ ని విసిరండి. ఓయ్ బాబాయ్, బన్నీ ఇరక్కొట్టేశారు. అరే ఇప్పుడు చూడు. ఇది చాలా చీటింగ్. మనం బొమ్మలతో కొడితే అవి బొమ్మలతో కొట్టాలి కదా. మన కోసం ఒక సామెత, పిల్లేమో బుర్రను వాడింది, కోతేమో మనసును వదిలింది, అర్థమైందా?
నాకు నా గట్టు మళ్ళీ తిరిగి రావాలంతే. ఈ గీని వేళ్ళకి రాసుకుంటే మనం చెట్టు సులభంగా ఎక్కొచ్చు. పదహాని. ఎక్కడికి గీ ఇవ్వడానికా? కాదు, గట్టుని కిందకి దింపడానికి. పద తమ్ముడు. వినండి, మీరు డాంకీ కాదు, మీకు హాకీ రాదు, మీకు లక్కీ కూడా లేదు. నిజానికి మీరు మంకీలే కాదు. చూసింది చాలే, మీరు నిజంగా డాంకీలే. ఇక్కడ ఆనందంగా ఉంటూ మున్నా సార్ బొమ్మ ఇవ్వకపోతే మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. చూడండి, వాటన్నిటినీ పట్టుకొని అడవిలో వదిలిపెట్టి రండి. విన్నారా? బొమ్మ ఇస్తారా లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? డిసైడ్ చేసుకోండి. సేట్ గారు, ఇదిగోండి మీ గట్టు. నా గట్టు. ఇంత ప్రేమ ఉంటే జాగ్రత్తగా లోపల దాచుకోవాలి. అర్థమైందా? అవును, కోతిలో కోతివత ఉంది కాబట్టి అవి వెనక్కి ఇచ్చేసాయి. మనిషిలో మానవత్వం ఉంటుంది, అలాగే కోతిలో కోతివత్వం ఉంటుంది కదా.